సుప్రీంకోర్టు తెలంగాణ ఎమ్మెల్సీలకు సంబంధించి కోదండరాం అదేవిధంగా అమీర్ అలీ ఖాన్ల సభ్యతను రద్దు చేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో కోదండరాం ఉన్నారు. కోదండరాంతో మాట్లాడదాం. సార్, సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. మీ ఎమ్మెల్సీని మీతో పాటు అమీర్ అలీ ఖాన్ని రద్దు చేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. దీనిపైన ఎట్లా చూస్తారు? ఏ విధంగా ఇప్పుడు ఈ జడ్జిమెంట్ ఏమో కోర్టు పరిధిలో కేసు ఉంది. కోర్టు ఇంకా తుది నిర్ణయం ఇవ్వలేదు. కోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించిన ప్రతి కూడా రాలేదు. ఈ సమయంలో వ్యాఖ్యానించటం అనేది సమంజసం కాదు. కోర్టు ఉత్తర్వులపైన వ్యాఖ్యానించటం సమంజసం కాదు. ఏది ఉన్నా దానిపైన ప్రధానంగా పోరాటం జరుపుతున్నది ప్రభుత్వమే. కాబట్టి ప్రభుత్వం దానిపైన ఏదైనా ఉంటే వివరణ వాళ్ళు ఇస్తారు. తీర్పుకు సంబంధించి మీ అడ్వకేట్లు కూడా కోర్టులో ఉంటారు కదా, మీ అడ్వకేట్లు ఏం చెప్తున్నారు, ఏం జరిగిందని దీనికి సంబంధించి మీతో ఏమైనా డిస్కస్ చేశారా? అంటే అడ్వకేట్స్ ఏం చెప్తున్నారంటే అది మిగతా వివరాలు ఏవి కూడా మనకు ఆర్డర్ వస్తే కానీ తెలియదు, ఆర్డర్ వచ్చేదాకా ఆగమని అంటున్నారు అడ్వకేట్స్. జడ్జి ఎందుకు ఈ రద్దు చేయాల్సిన అవసరం, అంటే ఎందుకు రద్దు చేశారనే విషయాన్ని మనం ప్రస్తావించారు. దానికి సంబంధించిన వివరాలు నాకు ఇంకా తెలియదు. అది ఏమిచ్చిండ్రు అనేది ఆర్డర్ కూడా కాపీ ఇంతవరకు రాలేదు. నిన్న రాత్రి ఈరోజు ఉదయం వరకు కూడా ఆర్డర్ కాపీ అప్లోడ్ కాలేదు. కానప్పుడు దాని గురించి మనం మాట్లాడితే చాలా అవివేకమవుతుంది. అట్లాంటి తొందరపాటు పని చేయదలుచుకోలేదు. ఇప్పుడు మాట్లాడటం కోర్టు ముందు ఒక విషయం పరిశీలనలో ఉన్నప్పుడు కామెంట్ చేయటం కూడా సమంజసం కాదు. బీఆర్ఎస్ ఈ విషయానికి సంబంధించి తమ విజయంగా చెప్తుంది. రాజకీయ నేపథ్యం అంటే గతంలో తమిళసై ఏదైతే చేసిందో అదంతా పూర్తిగా విరుద్ధము, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారు. ఇప్పుడు కోర్టు తీర్పు వల్ల మేము విజయం సాధించామని చెప్తున్నాం. అంటే విషయం ఏంటంటే మనుషుల ఇవన్నింటి ముందు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నటువంటి విజయం చాలా గొప్ప విజయం కదా. అవి అట్లాంటి పోరాటాలు అన్నీ కూర్చొని నడిపినటువంటి సందర్భం కూడా మనం చూసిన తర్వాత ఇట్లాంటి అనేకమైన సామాజిక హితమైనటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహించినాం. పదవులు అనేవి అందులో ఒక భాగమే తప్ప కానీ వాటికి అతీతంగా పదవులను చూడటం అనేది కూడా కరెక్ట్ కాదని నేను భావిస్తున్నా. వాళ్ళు ఏం మాట్లాడినా కానీ అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నా. అంతకుమించి దానిపై నేను ఏ ఒక్క మాట మాట్లాడినా నా స్థాయిని నేను తగ్గించుకున్న వాడిని అవుతాను. మీకన్నా ముందున్న వాళ్ళు దాసోజు శ్రవణ్ కానీ సత్యనారాయణ కానీ రాజకీయ నేపథ్యం ఉన్న నేపథ్యంలోనే వాళ్ళని పక్కన పెడుతున్నట్లుగా గవర్నర్ గతంలో ఉన్న తమిళసై చెప్పారు. మళ్ళీ ఎట్ ద సేమ్ టైం మీ దగ్గరకు వచ్చేసరికి ఒక పార్టీ అధ్యక్షుడిగా మీరున్నారు. సేమ్ ఆ రోల్ మీకు వర్తిస్తుందని కానీ మీకు అలాంటి ఇబ్బందులు వస్తాయని మీరు గ్రహించలేకపోయారా? ఈ విషయాల మీద రాజ్యాంగం తెలిసి తెలియక రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్న అన్నిటి మీద నేను మాట్లాడితే నేను నా స్థాయి తగ్గించుకున్నట్టయితే నేను మాట్లాడదలుచుకోలేదు. ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు విపులంగా అన్ని విషయాలు చెప్తా కానీ ఇవాళ మాత్రమే ఇంతకు మించి నేను మాట్లాడదలుచు. సార్, ఇది ఈ విషయంలో మొదటి నుంచి కూడా వివాదం కొనసాగుతుంది. మీరు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మొదట్లో కానీ హైకోర్టు అడ్డుకోవడంతో ఒకసారి ఆగిపోవడం కానీ తర్వాత తీసుకోవడం కానీ ఇవంతా చూస్తుంటే మీకు అసలు అనవసరమైన ఈ వివాదంలో ఇరుక్కున్నానని ఏమైనా అనిపిస్తుందా? ఇప్పుడు వివాదము దీన్ని నేను పోయి కోరుకొని అడుక్కొని తెచ్చుకున్నది కాదు కదా. ఒక ఆలోచనతో గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయం ప్రకారం పరిణామాలు జరిగినాయి. అంతే తప్ప కానీ ఇది పోయి నాకు నేనుగా ఏదో రాసుకొని తెచ్చుకున్నది కాదు, నాకు నేను సంతకం చేసుకున్నది కాదు. కాబట్టి ఆ పరిణామాలు ఏమైనా వాళ్ళు మాట్లాడతారు అవసరమైనప్పుడు సందర్భాన్ని బట్టి. నేను ఇంతకంటే ఎక్కువ ఏం మాట్లాడటానికి ఏం లేదు కూడా. బీఆర్ఎస్ సోషల్ మీడియా తీవ్రంగా మిమ్మల్ని ట్రోల్ చేస్తున్న పరిస్థితి ఉంది. మీరు ఎట్లా చూస్తున్నారు? మీ దృష్టికి ఏమైనా వచ్చినాయా? ఇవన్నీ జీవితంలో ఒక భాగము జరుగుతూ ఉంటాయి. మనము పదవులతోని భూమి మీదకి రాలేదు. పదవులు కుర్చీలు పట్టుకొని భూమిని వదిలిపెట్టి పోయేటోళ్ళము కాదు. ఇవన్నీ తాత్కాలికమైన అంశాలు. మనం చేసే ప్రయాణంలో అది ఒక అంశం మాత్రమే కానీ మన ప్రయాణానికి అది అంతిమ లక్ష్యము కాదు, అంతిమ గమ్యము కాదు. కానప్పుడు దానికోసం ఇంత తాపత్రయపడి ఇంతగా దానికోసము ఆరాటపడి వ్యాఖ్యలు చేయవలసిన అవసరమే ఉందండి. ఏం లేదు, నేను మారుతానా? నిన్న కోదండరాం ఎట్లున్నాడో, మొన్న ఎట్లున్నాడో, ఇవి రాకముందు ఎట్లున్నాడో, ఇవాళ కూడా అట్లే ఉంటాడు, రేపు కూడా అట్లే ఉంటాడు.
ఇదివరకు ఎట్లా పనిచేస్తున్నామో రేపు కూడా అట్లనే పనిచేస్తాం. సార్ ఇప్పుడు ఈ తీర్పుకు సంబంధించి ప్రభుత్వ పెద్దలతో ఏమైనా మాట్లాడారా? ఫర్దర్ స్టెప్ ఏ విధంగా తీసుకెళ్ళాలి అంటే సెప్టెంబర్ 17కు మళ్ళీ ఒకసారి వాయిదా ఫైనల్ ఇయరింగ్ ఉంది కాబట్టి ఏ విధంగా స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? సెప్టెంబర్ 17th ఇంకా టైం ఉంది కదా, మాట్లాడతాను అవసరమైనప్పుడు. వాళ్ళకు కూడా ఆలోచన ఉంటుంది కదా, వాళ్ళు కూడా ఆలోచిస్తారు, మాట్లాడతారు. ఏదన్నా అవసరమైతే మాట్లాడవలసి వచ్చినప్పుడు నేను కూడా దాని విషయంపై నేను కూడా మాట్లాడతాను. ఇది మొత్తం మీద సెప్టెంబర్ 17 వరకు ఫైనల్ ఇయరింగ్ ఉంది కాబట్టి ఆ ఫైనల్ ఇయరింగ్ తర్వాత ఆలోచన చేస్తాం. దానికి సంబంధించి కూడా ప్రభుత్వ పెద్దలతో కూడా డిస్కషన్ చేయాల్సిన సందర్భంలో చేస్తాను. ముందరగా ఏం చేయాలనే దానిపైన కూడా ఫర్దర్ స్టెప్లో భాగంగా తీసుకుంటామని కూడా కోదండ చెప్తున్నాను. రవీందర్తో ప్రతాప్, ఎన్టీవీ, హైదరాబాద్.